పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నాకు ఈవేళ ఇక్కడ నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈవేళ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్ష, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మండలంలో విలీన గ్రామాలు 6 గ్రామాలు ఉన్నాయి. అధ్యక్ష, అవి 13 సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్ జరగలేదు. దానికి మీతో మాట్లాడడానికి అనుమతి తీసుకుంటున్నాను. అధ్యక్ష, కాకినాడ రూరల్ మండలంలో గ్రామ పంచాయతీలు అయినటువంటి రవణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, దూరంగి, చీడిగి గ్రామాలని కాకినాడ నగర పాలన సంస్థలు విలీనం చేయాలని ప్రభుత్వం జీవో నెంబర్ 175/25 డేటెడ్ 3/2013లో ప్రతిపాదించి ఆ దిశగా జీవో విడుదల చేసింది. అధ్యక్ష, దానిపై అప్పటి పంచాయతీ పాలకవర్గాలు విలీన ప్రతిపాదన వ్యతిరేకిస్తూ తీర్మానించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2013 నుండి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులు నియమించి వారి ద్వారా విలీనానికి అనుకూలంగా తీర్మానాలు తీసుకుని విలీనం చేస్తూ జీవో జారీ చేశారు. అధ్యక్ష, దీనిపై గ్రామస్తులు కొందరు కోర్టుకి ఆశ్రయించారు. అధ్యక్ష, హైకోర్టును ఆశ్రయించారు. అధ్యక్ష, WP నెంబర్ 3745/2015 ప్రకారం జీవోని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అధ్యక్ష, ఆ జీవోని హైకోర్టు రద్దు చేసింది. అధ్యక్ష, దీని అనుసరించి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన ప్రతినిధులు చేసిన తీర్మానాలను అనుగుణంగా అనుసరించి కాకినాడ నగరపాలక సంస్థ విలీనం చేయాలని చెప్పి లేదా అన్నది హైకోర్టు నిర్ణయం స్పష్టంగా పేర్కొంది. అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రత్యేక అధికారులు చేసిన తీర్మానాలు చెల్లుబాటు కాదని హైకోర్టు తీర్పులో 1994-73 రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలు ప్రతి 5 ఏళ్లకు వారి విధిగా ఎన్నికలు నిర్వహించాలని ఉన్నది. అధ్యక్ష, చాలా ముఖ్యమైన సమస్య. అధ్యక్ష, 2 లక్షల పైచీలు ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 1 లక్ష పైన ఈ 6 గ్రామాల్లో ఉన్నారు. అధ్యక్ష, ఈ 6 పంచాయతీలు గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించలేదు. ప్రత్యేక అధికార పాలనలోనే కొనసాగుతూ ఉన్నాయి. అధ్యక్ష, అయితే అధ్యక్ష, హైకోర్టు తీర్పు ప్రకారం నగరపాలక సంస్థలు విలీనం చేసే అవకాశం లేనందున ఈ 6 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. అధ్యక్ష, ఎన్నికలు జరగకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమీ లేదు. అధ్యక్ష, కోర్టులో వాద్యం వలన మాత్రమే ఎన్నికలు జరగట్లేదు. అధ్యక్ష, సకాలంలో ఎన్నికలు జరగకపోవడంతో ప్రతి సంవత్సరం సుమారు 5 కోట్లు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంఘం నిధులు 6 పంచాయతీలకు జమ కావట్లేదు. అధ్యక్ష, ఈ పంచాయతీలకు ఇంటి పనులు మాత్రం ఆర్థిక వనరులుగా ఉన్నాయి. అధ్యక్ష, అది గమనించాలి. ఏ రకమైన వనరులు ఈ పంచాయతీలకు రావట్లేదు. అధ్యక్ష, పారిశుద్ధ్యం, కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఈ పంచాయతీలు ఉన్నాయి. అధ్యక్ష, నగరాన్ని ఆనుకుని ఉన్న అన్ని పంచాయతీలు కూడా మేజర్ పంచాయతీలు అవ్వడం, సుమారు 1,25,000 దగ్గర అక్కడ ఓటర్లు ఉండడం, అలాగే జనాభా ప్రతిపాదకులు అయితే 2 లక్షల దగ్గర ఉండడం జరుగుతుంది. అధ్యక్ష, గత ప్రభుత్వం పంచాయతీలకు కనీసం స్టాంప్ డ్యూటీలు కూడా ఎప్పుడు కూడా విడుదల చేయలేదు. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ నిధులు విడుదల అవుతాయని ఆశిస్తున్నాను. అధ్యక్ష, వచ్చింది కాబట్టి. కానీ ఈ 6 పంచాయతీలు స్టాంప్ డ్యూటీలు ఇప్పుడు కూడా విడుదల అవ్వట్లేదు. అధ్యక్ష, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వసూలు చేసే బిల్డింగ్ ప్లాన్లో ఈ 6 పంచాయతీలు విడుదల చేయవలసిన నిధులు కూడా విడుదల అవ్వట్లేదు. అధ్యక్ష, కాబట్టి అధ్యక్ష, తక్షణం మేము కోరుకుంటున్నాం. అధ్యక్ష, దీనికి ఎన్నికలన్నా నిర్వహించాలా లేదా పంచాయతీ దాంట్లో విలీనం చేసి కార్పొరేషన్లో ఉన్న ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మా అందరూ కోరిక. అధ్యక్ష, తప్పకుండా పంచాయతీలు ఎన్నికలు జరగకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని న్యాయస్థానంలో కేసులు ఉండడం వలన ఎన్నికలు జరగట్లేదని ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా తమను ద్వారా కోరుతున్నాను. అధ్యక్ష, నమస్కారం. అధ్యక్ష, యార్లగడ్డ వెంకట్రావు గారు, గన్నవరం. వెంకట్రావు గారు, గన్నవరం. బొగ్గు రమణమూర్తి గారు,
ఈ డిబేట్స్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ 2019 నుంచి 24 వరకు రైతుల పరిస్థితి అగమ్య గోచరం అధ్యక్ష. పండించే పంట గిట్టుబాటు రేట్ లేదు, మౌలిక సదుపాయాలన్నీ గాలి కుదిరిస్తారు అధ్యక్ష. వ్యవసాయం మంది రైతులకి కన్నీటి పరమైంది అధ్యక్ష. పండించే పంట గిట్టుబాటు ధర లేక, సకాలంలో ఎరువులు అందక, అలాగే ఏదైతే కాలువలు మరామతులు జరగక పంట పొలాలకు నీరు రాక చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఈవేళ ఈ బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు చూసిన తర్వాత ఒక ఆశ, ఒక రైతుగా, ఒక శాసనసభ్యుడిగా కాదు, ఒక రైతుగా ఒక ఆశ కలిగింది అధ్యక్ష. ఏదైతే 2014 నుంచి 2019 వరకు రైతులు ఎంతో ఆనందంగా సుఖంగా వ్యవసాయం లాభసాటిగా చాలా ఆనందంగా అనిపించారు అధ్యక్ష రైతులు. ఆవేళ రైతు రుణమాఫీ 50,000 వరకు ఏకకాలంలో చేసే ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు దక్కుతుంది అధ్యక్ష. 1,50,000 వరకు విడతల వారీగా రైతు రుణమాఫీ చేసి రైతులకి రుణాల నుంచి విముక్తి కల్పించారు అధ్యక్ష. అదే 2019 నుంచి 24 వరకు తీసుకుంటే రైతులకి చాలా కష్టం అధ్యక్ష. రైతు భరోసా అన్నారు. రైతు భరోసా అనేది మరి అది 15,000 అని కేవలం 9,000 రూపాయలకే పరిమితి చేశారు అధ్యక్ష. కేంద్రం 6,000 ఇస్తే ఇది 9,000 ఇచ్చే అధ్యక్ష. దాంట్లో కలిపి ఒక సంవత్సరం రైతు భరోసా ఇవ్వలేదు అధ్యక్ష. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఆవేళ ఒక పర్యాయం ఇచ్చినప్పటికీ రైతులకి 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది 5 సంవత్సరాలు లెక్కేసుకుంటే ఎంత రైతు కోల్పోయాడో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ఆవేళ రాష్ట్రం విడబడినప్పటికీ, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ వ్యవసాయం లాభసాటి చేయాలి, వ్యవసాయదారులకు ఆదుకోవాలి, రైతాంగానికి ఆదుకోవాలి అనే ఆలోచనతో ఆవేళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి రైతుల గురించి వ్యవసాయ ఆధునీకరణకి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు అధ్యక్ష. దాంట్లో మెకనైజేషన్, ఇవాళ మెకనైజేషన్ 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు అధ్యక్ష. ఒక ట్రాక్టర్ ఇచ్చిన పోపాన్ని పోడలేదు, ఒక కోత మిషన్ ఇచ్చే పోపాన్ని పోడలేదు, ఒక ప్యాడీ క్రషర్ ఇచ్చే పాపాన్ని పోలేదు అధ్యక్ష. ఎక్కడ డిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ 5 సంవత్సరాల్లో గాలికి వదిలేశారు అధ్యక్ష. ఈవేళ ఈ బడ్జెట్లో మళ్ళా మెకనైజేషన్ గురించి ఏదైతే రైతులకు కావాల్సిన పనిముట్లు, వ్యవసాయ పనిముట్ల గురించి నిధులు మంజూరు చేసి బడ్జెట్లో పొందుపరచడం చాలా ఆనందదాయకమైన విషయం అధ్యక్ష. అలాగే మరి ఈవేళ ఈ డిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కలిపి పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని మళ్ళా ప్రభుత్వం అందిస్తుండడం చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. అలాగే ఆవేళ నీరు చెట్టు కింద రైతులకు కావలసిన కాలువలు కానీ, చెరువులు కానీ, సప్రెస్వీర్స్ కానీ, మధువులు కానీ పూర్తి చేసి రైతుకు కావలసిన సాగునీరుని కలిపి పెద్ద ఎత్తున అందించారు అధ్యక్ష. అలాగే ప్రాజెక్ట్స్ ఇవాళ తీసుకుంటే మరి ఆవేళ పోలవరం 70% పైచిలకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారు అధ్యక్ష. ఒక సంవత్సరంలోనే మరి ఎత్తుపోతల పథకం మనకి ఇక్కడ పూర్తి చేసి కృష్ణానది వరకు నీరు తెచ్చారు అధ్యక్ష, గోదావరి నది నుంచి. అలాగే మా మూసిదార ప్రాజెక్టు కలిపి 90%, 92% పూర్తి చేశారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు కానీ, మూసిదార ప్రాజెక్టు కానీ, రాష్ట్రంలో ప్రాముఖ్యమైన ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేసి రైతులకి ఈదులో నిలిపారు అధ్యక్ష. సాగునీరు లేక, రైతులకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం, రైతులు ఏదైతే పండించే పంట మరి కొనుగోలు చేసి, ప్రభుత్వమే కొనుగోలు చేసి ధాన్యం డబ్బులు మళ్ళా మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వరకు రైతులు తాలూకా బకాయిలు తీర్చకుండా వాళ్ళకు కావలసిన అనుయాయుల కాంట్రాక్టులు బిల్లులు ఇచ్చి రైతులను ఈదులో నిలబెట్టే ఘనత గత ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధ్యక్ష. మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ రైతుల తాలూగా వ్యవసాయ ఏదైతే ధాన్యం కొనుగోలు తాలూకా డబ్బులు మరి తీర్చడం కానీ,
లేకపోతే ఆవేళ నీరు చెట్టు కింద ఎవరైతే ఆవేళ సాగునీరు సంఘాలు లేకపోతే రైతు కమిటీలు వర్కులు చేసాయో ఆ బిల్లులు కలిపి బకాయిలు 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చారు అధ్యక్ష. ఈవేళ రైతుల్లో ఒక ఆశ కలిగింది. మళ్ళా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు కావాల్సిన వ్యవసాయ పనిముట్లు కానీ, రైతుకు కావాల్సిన కౌలులు మరామతులు కానీ, రైతులకు కావాల్సిన చెరువులు తూములు మరామతులు కానీ జరిగి మళ్ళా వ్యవసాయం లాభసాటికి వచ్చి రైతులు మళ్ళా నిలదొక్కుకోగలరని ఒక ఆశ ఈవేళ రైతుల్లో సిగిరించింది అధ్యక్ష. ఈవేళ వ్యవసాయ బడ్జెట్ చూస్తే తప్పనిసరిగా రైతుకు మేలు జరుగుతుందని భావిస్తూ మరి నా తాలూకు మనవి, ఈవేళ రైతు కూలీల సమస్య అధికంగా ఉంది అధ్యక్ష. ఈవేళ పండించే పంట చేతికి రావాలంటే చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. అందువల్ల చిన్న ఇంప్లిమెంట్స్ అయినా ఈ సీజన్లో, ఇది వ్యవసాయ సీజన్ అధ్యక్ష, కోత మిషన్లు కానీ, నూర్పు మిషన్లు కానీ, ఇటువంటి చిన్న పరికరాలు రైతులకు అందించే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. వెంకట్రావు గారు యార్లగడ్డ. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు బడ్జెట్లో పరిశ్రమలకు 4,370 కోట్లు పైబడి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మల్లవల్లి పారిశ్రామిక నా నియోజకవర్గం ఉంది అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 16.5 లక్షలకు ఎకరం కేటాయిస్తే 1360 ఎకరాలు ఎస్సీజెడ్ అవుతుంది. తర్వాత గత ప్రభుత్వం దాన్ని 89.5 లక్షలు పెంచిన పరిస్థితి అధ్యక్ష. కేవలం 52 కంపెనీలే ఫంక్షన్ స్టార్ట్ చేసిన అధ్యక్ష. 426 కంపెనీలు ల్యాండ్ అలొకేట్ చేసినా వాళ్ళు రాని పరిస్థితి, వాళ్ళు పారిపోయిన పరిస్థితి అధ్యక్ష. అలాగే అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉండి కూడా గత ప్రభుత్వ వైఖరికి వాళ్ళు చేసే పనులు నచ్చక